ఒక భారీ కొండను పైనుంచి కిందికి చెక్కుతూ దానిలో నుంచి ఒక సంపూర్ణ ఆలయాన్ని నిర్మించడం సాధ్యమేనా? ఆధునిక యంత్రాలు, క్రేన్లు, కంప్యూటర్ డిజైన్లు లేని కాలంలో కేవలం సుత్తి, ఉలి సహాయంతో భారతీయ శిల్పులు ఒక అద్భుతాన్ని సృష్టించారు. వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఒక ఆలయం ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్ మరియు చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తుంది. అదే మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాస్ టెంపుల్. ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, భారతీయుల నిర్మాణ నైపుణ్యం, గణిత ఖచ్చితత్వం మరియు అద్భుతమైన ప్రణాళికకు నిలువెత్తు సాక్ష్యం. ఈ కైలాసాలయం మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉంది. ఎల్లోరాలోని మొత్తం 34 రాతి గుహలు ఉన్నాయి. వాటిలో 16వ గుహ ఈ ప్రసిద్ధ కైలాస ఆలయం. ఈ గుహల చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించిన యునెస్కో ఎల్లోరా గుహలను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. ఈ ఆలయం పరమశివుడికి అంకితం చేయబడింది. హిమాలయాల్లో ఉన్న పవిత్ర కైలాస పర్వతాన్ని ప్రతిబింబించేలా దీన్ని నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. అందుకే దీనికి కైలాసనాథ ఆలయం అనే పేరు వచ్చింది. సాధారణంగా ఏ భవనమైనా కింది నుంచి పైకి నిర్మిస్తారు, కానీ కైలాస ఆలయాన్ని మాత్రం పూర్తిగా భిన్నమైన పద్ధతిలో నిర్మించారు. శిల్పులు ముందుగా కొండ పైభాగాన్ని చెక్కడం ప్రారంభించి క్రమంగా కిందికి వస్తూ ఆలయాన్ని రూపొందించారు. ఈ విధానాన్నే టాప్ డౌన్ ఎక్స్కవేషన్ టెక్నిక్ అని అంటారు. ఒక్కసారి ఊహించండి, ఒక భారీ రాతి కొండను పైనుంచి చెక్కుతూ వస్తున్నప్పుడు చిన్న పొరపాటు జరిగినా మొత్తం నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అయినా కూడా ఈ ఆలయంలో అద్భుతమైన సమతుల్యత, కొలతలు మరియు డిజైన్లు కనిపిస్తాయి. అందుకే ప్రపంచంలోనే గొప్ప రాతి నిర్మాణాల్లో కైలాస ఆలయాన్ని ఒక అసాధారణ ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తారు. అసలు దీన్ని ఎవరు నిర్మించారో తెలుసా? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయ నిర్మాణాన్ని 8వ శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన రాజా కృష్ణ ప్రారంభించారు. ఈ విషయాన్ని సూచించే శాసనాలు మరియు చారిత్రక ఆధారాలు లభించాయి. ఈ ఆలయాన్ని నిర్మించడం కొండ నుంచి 1,00,000 టన్నుల రాతిని తొలగించి ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ కాలంలో ఆధునిక యంత్రాలు లేకపోయినా ఇంత భారీ నిర్మాణాన్ని అత్యంత ఖచ్చితత్వంతో రూపొందించడం ఈ రోజుకి ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. కైలాస ఆలయంలో శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆలయం గోడలపై రామాయణం, మహాభారతం మరియు శివపురాణానికి సంబంధించిన ఎన్నో దృశ్యాలు స్పష్టంగా చెక్కారు. ముఖ్యంగా రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తున్న శిల్పం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయం అడుగు భాగంలో భారీ ఏనుగుల శిల్పాలు కనిపిస్తాయి. అవి మొత్తం ఆలయాన్ని మోస్తున్నట్లుగా కనిపించడం ఈ నిర్మాణానికి ప్రత్యేక ఆకర్షణ. అంతేకాదు, ఆలయంలోని సిమెట్రీ అంటే సమతుల్యత కూడా అద్భుతంగా ఉంటుంది. ఎడమవైపు ఉన్న నిర్మాణం కుడివైపు కూడా దాదాపు అదే కొలతలతో రూపొందించబడింది. వర్షపు నీరు నిల్వ కాకుండా బయటకు వెళ్ళిపోయేలా డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఆ కాలంలోనే ఏర్పాటు చేశారు. వేల సంవత్సరాలుగా వర్షాలు, గాలులు మరియు కాల ప్రభావాన్ని తట్టుకొని ఈ కైలాస ఆలయం ఇంకా గంభీరంగా నిలిచి ఉంది. కొన్ని శిల్పాలు కాలక్రమేణా దెబ్బతిన్నప్పటికీ మొత్తం నిర్మాణం మాత్రం ఇప్పటికీ భారతీయ శిల్పకళ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపిస్తుంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, భారతదేశ చరిత్ర, కళ మరియు విజ్ఞానానికి ప్రతీక. ఇలాంటి అద్భుతమైన భారతీయ చరిత్ర, దేవాలయాలు మరియు మిస్టరీల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హర్ హర్ మహాదేవ్.